ఎలా ఉన్నారు? బాగున్నాండి, చాలా బాగున్నా. ఓకే, రై రై మనీ ఎక్స్ప్రెస్ లాగా దూసుకెళ్తూ ఉంటారు. అండ్ నేను చూసినప్పుడు అనుకున్నా అసలు ఏం మాట్లాడుతున్నారు, టక మాట్లాడేస్తుంటే అందుకే మీకు ఎక్స్ప్రెస్ హరి అని పేరు వచ్చింది. నైస్. సో ఈరోజు మీరు స్పెషల్గా మెగా 870లో పాల్పంచుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు పుట్టి 70 సంవత్సరాలు అవుతుంది. నిజంగా ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్. ఈ రోజు ఈ ఇంటర్వ్యూలో ఆయన గురించి చెప్పడానికి కూర్చోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మనం చిరంజీవి గారి గురించి చెప్పుకునే బదులు అసలు ఫస్ట్ ఎక్స్ప్రెస్ హరి యొక్క జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సో ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, మనం స్టాండప్ కమెడియన్కి ఆడిషన్స్గా వచ్చాను నేను. సో స్టాండప్ కమెడియన్కి ఆడిషన్స్ మన అన్నపూర్ణలో జరిగాయి. సో అప్పటికి 2000 మంది వచ్చారు. అందులో ఒక 10 మెంబర్స్ సెలెక్ట్ చేస్తే అందులో నేను ఒకరిని సెలెక్ట్ అయ్యా. సో అక్కడ నుంచి ఒక స్టాండప్ కమెడియన్గా ఒక షోలో ఛాన్స్ ఇచ్చారు. ఆ షో ప్రీట్ అయింది. ఆ తర్వాత ఒక ఎపిసోడ్, ఆ తర్వాత 2 ఎపిసోడ్లు, ఆ తర్వాత 4 ఎపిసోడ్లు, ఆ తర్వాత అలాగా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఆ ప్రాసెస్లోనే స్టాండప్ కమెడీ నుంచి రైటర్ నుంచి యాక్టర్ అయ్యా. ఇప్పుడు టీవీ షోస్లో కొంచెం బిజీగా ఉన్నాను. కొంచెం ఏం కాదు, ఎక్కువే బిజీగా ఉన్నారు. చూస్తూనే ఉంటాను నేను మీ షోస్. బట్ నైస్, అంటే ఒక సపరేట్ వేలో మంచిగా ఎంటర్టైన్ చేస్తారు మీరు. ఓకే, సో మీరు చిరంజీవి గారికి బేసిక్గా అభిమాని అన్నారు. చిరంజీవి గారికి అభిమాని కాని వాళ్ళు ఎవరు ఉంటారు? ఇండస్ట్రీకి వచ్చిన ఎంతో మంది ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చిన వాళ్ళే. మేము పుట్టక ముందు నుంచి ఆయన సినిమాలు తీస్తున్నారు. ఆయన సినిమాలు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. సో ఇప్పుడు ఈ రోజు ఇండస్ట్రీలో సగం మంది ఉన్నారంటే సగం మంది పైగా ఆయనకి ఇన్స్పిరేషన్. చిరంజీవి గారి పేరు ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చిన వాళ్ళే. ఏ సినిమాతో మీరు ఆయన ఫ్యాన్ గా మారారు? బేసిక్గా నాకు అంటే మాకు తెలిసినప్పుడు మేము ఇందిరా, ఠాగూర్ ఆ సినిమాలు చూసేవాళ్ళం. ఠాగూర్ సినిమా అయితే నాకు తెలిసి మేము ఒక 27 సార్లు 30 సార్లు చూసుంటాం. ఎందుకంటే అసలు ఆ సినిమాలో ఆయన వస్తున్నప్పుడు బీజిఎం కానీ, ఆయన క్లైమాక్స్లో మొత్తం అవినీతి గురించి డైలాగులు చెప్పడం, లంచం ఆ డైలాగులు చెప్పడం కానీ, ఠాగూర్లో అసలు ఆ లంచం డైలాగులు చెప్తారు కదా లాస్ట్లో, అసలు గూస్ బంప్స్. అసలు నా అప్పటి నుంచే చిరంజీవి గారు అంటే బాగా ఇష్టం మాకు. అసలు మీకు నచ్చింది కదా డైలాగ్ బాగా? అప్పుడు చాలా ఇష్టం నాకు ఆ డైలాగ్. ఏదొకసారి డైలాగ్ చెప్పండి. అగ్గిపెట్టి నుంచి రైలు పెట్టే వరకు లంచం నడుస్తుంటే ఇక సామాన్య మానవుడు ఎక్కడ బతకాలి సార్ అంటారు ఆయన. అది చాలా పెద్ద డైలాగ్. అసలు గొక్క తిప్పుకోకుండా చెప్పేస్తారు డైలాగ్, మామూలు కాదు. అందుకంటే 2G 3G 5G ఇలా ఎన్ని జీలు మారినా చిరంజీవి అనే పదాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేదు. సూపర్. సో అందుకే ఆ డైలాగ్ డెలివరీ, ఆ డాన్స్ అలాగ ఉంటాయి కాబట్టి ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు మెగాస్టార్ అనేది చెక్కు చెదరకుండా ఉన్న పేరు అది. బేసిక్ గా ఆయనకి ఫస్ట్ మెగాస్టార్ ఫ్యాన్ అంటే ఆయన డాన్స్, అవునవును, తర్వాత ఆయన ఒక డిఫరెంట్ స్టైల్, ఒక ట్రెండ్ ని సెట్ చేశారు ఆయన. అవును. సో బేసిక్ గా మీరు ఆయన స్క్రీన్ లో చూసినప్పుడు దేనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు? ఆయన డాన్స్ కా, డైలాగ్ డెలివరీకా, కామెడీకా? బేసిక్గా అసలు ఒక యాక్టర్లో ఎన్ని కోణాలు ఉండాలో అన్ని కోణాలు ఆయనలో ఉన్నాయి. ప్రతిదీ అందరికి ఇష్టం. అసలు డ్యాన్స్ నుంచి డైలాగ్ డెలివరీ, కామెడీ, అంటే ఒక హీరో ఇన్ని చేయగలడా? అసలు అన్నీ చేస్తారు ఆయన. ఇది పర్టికులర్గా ఇష్టం అంటే మనం చెప్పలేం. ఇప్పుడు మనకి ఏ దేవుడు ఇష్టం అంటే ఏం చెప్తాం? అందరూ దేవుళ్ళే. అలాగా చిరంజీవిలో ఏమి ఇష్టం అంటే ఏం చెప్పగలం? ఆయన అన్ని కరెక్ట్గా చేస్తారు కాబట్టి ఆయన ఈరోజు మెగాస్టార్ అయ్యారు. బేసిక్గా మాకు బాగా ఇష్టం ఏంటంటే చిరంజీవి గారి డ్యాన్స్, డైలాగ్ డెలివరీ నాకు చాలా బాగా ఇష్టం. అసలు ఆ ఇంద్రా స్టెప్ ఆయన వేసినప్పుడు మేము ఇంట్లో కూర్చొని ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసాము ఆ ఇంద్రా స్టెప్. ఓకే, సో నాకు అందుకే మెగాస్టార్ గారు అంటే చాలా ఇష్టం. ఓకే, మనకి నార్మల్గా ఏంటంటే ఇప్పుడంటే టికెట్లు ఇవన్నీ ఈజీ, టికెట్ బుక్ చేసుకోవడం వెళ్ళడం అనేది ఇప్పుడు ఇంత పెద్ద హంగామా లేదు. ఫస్ట్ డే సినిమా చూడాలి అంటే ఉంటది, బట్ అంత కాదు. ఇదివరకు ఒకప్పుడు సినిమా చూడాలంటే లైన్ లో నుంచోవాలి, చొక్కాలు చింపుకోవాలి, కింద మీద పడాలి. అసలు క్యాలెండర్లో మనకి ఎన్ని పండుగలు ఉంటాయో తెలుస్తాయి. ఈ రోజు దసరా వస్తుంది, ఈ రోజు దీపావళి వస్తుంది, ఈ రోజు క్రిస్మస్ వస్తుంది, ఈ రోజు సంక్రాంతి వస్తుంది. కానీ క్యాలెండర్లో కనబడని పండుగ ఏదైనా ఉందంటే చిరంజీవి గారి సినిమా. ఓకే, అసలు ఆ థియేటర్ దగ్గర ఏమైనా పండుగ వైపు వచ్చిందంటే చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయిందని అడిగేవాళ్ళు. ఎందుకంటే ఆయన కోసం వేసిన వేయలలో, ఆయన కటౌట్ వేసిన పూల మాలలు, ఆయన డైలాగ్ చెప్తే చింపుకున్న చొక్కాలు, ఆయన డాన్స్ కొట్టిన చప్పట్లు, ఆయన సినిమాలో హిట్ అయితే కొట్టిన డప్పులు, పేల్చిన టపాసులు, ఇలా ఒకటా రెండా? అసలు సినిమాకి పండగ వైభవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి చిరంజీవి గారు. మీరు ఎప్పుడైనా సిచ్యువేషన్ ఏమైనా గుర్తుందా? ఏ సినిమాకి వెళ్ళి అలా చొక్కాలు చింపుకున్న సిచ్యువేషన్ గానీ? మేము చిన్నప్పుడు హాస్టల్లో ఉండేవాళ్ళం. ఓకే, 5th to 10th నేను హాస్టల్ చదువుకునేవాడిని. ఆ టైంలో శంకర్దాస్ జిందాబాద్ సినిమా రిలీజ్ అయింది. అర్ధరాత్రి గోడ దూకి మరి శంకర్దాస్ జిందాబాద్ సినిమా సెకండ్ షో చూసి వచ్చి దొరికిపోయి తన్నులు తిన్న రోజులు కూడా ఉన్నాయి. చిరంజీవి గారి కోసం తన్నులు తిన్నా పర్లేదురా అని. అలా శంకర్దాస్ జిందాబాద్ సినిమా మేము గోడ దూకి వెళ్ళి చూసి వచ్చాము. అది సెకండ్ అంటే తర్వాత తన్నులు తిన్నామా, ఇంట్లో తిట్లు తిన్నామా అనేది కథం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూసావా లేదా? చూసేయాలంతే. ఆ తర్వాత తన్నులు తిన్నా పర్వాలే. అన్ని సినిమాలు చూసారా బాస్వి? అన్ని అంటే ఎప్పటి నుంచో, అంటే మనం పుట్టక ముందు నుంచి ఆయన తీస్తూనే ఉన్నారు. ఇన్ని సినిమాల్లో
మ్యాక్స్ ఏంటంటే మన ఫాదర్ ఆ టైంలో మన ముందు జనరేషన్ వాళ్ళు ఏంటంటే అప్పుడు వాళ్ళ స్టార్టింగ్ అప్పుడు కాబట్టి వాళ్ళు అన్ని చూస్తూ వచ్చారు. మీ జనరేషన్ వచ్చేసరికి ఒక సర్టన్ పీరియడ్ అప్పటికి మారింది. మీరు ఓవరాల్ గా అన్ని కవర్ చేశారు మూవీస్? నేను అంటే మనం పుట్టక ముందు కొన్ని సినిమాలు మేము చూడలేదు, కానీ అసలు నేను పుట్టిన తర్వాత వచ్చిన సినిమాలు అన్ని మాత్రం అసలు బేభత్సంగా చూసేస్తాం మేము. ఏది వదల్లా మ్యాక్సిమం అన్ని చూసేసాం. అందుకే అసలు ఆయన సినిమాలు అన్ని అసలు ఐకానిక్ సినిమాలు అన్ని మనం అంత ఈజీగా మర్చిపోలేం కదా. కలిసారా బాస్ని? బాస్ని కలవాలని చాలా ట్రై చేశా, కొంచెం అవ్వలేదు. ఎందుకంటే బాస్ ఆకాశంలో అంటాడు, చూడడానికి కనబడతాడు కానీ అందుకోవడం కొంచెం కష్టం కదా. కలవచ్చు, అదే చూడాలి. బేసిక్ గా ఏంటంటే ఆయనకున్న అభిమానులు లక్షల్లో, అంతమంది కోట్లలో ఆయన్ని కలవాలని తాపత్రయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అట్లా టైం రావాలి దేనికైనా, నిజంగా టైం రావాలి. అంటే ఏదైనా జరగాలంటే టైం రావాలంటారు కదా. ఖచ్చితంగా ఆయన కలుద్దాం, ఖచ్చితంగా కలుస్తా. కలవడం అయితే పక్కా, ఖచ్చితంగా ఆయనతో ఫోటో తీసుకొని కొన్నిసార్లు కలవడం లేట్ అవ్వచ్చు, కానీ కలవడం మాత్రం పక్కా. అబ్బా రైవింగ్ సూపర్. అంటే ఎప్పుడు దూరం నుంచి చూడడం జరిగిందా? దూరం నుంచి చూడడం జరిగింది. అప్పుడు మా అన్నపూర్ణ స్టూడియోస్ లో మేము షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒకసారి వచ్చారు. ఖైదీ 150లో రత్తాలు సాంగ్ అయింది. ఎగ్జాక్ట్లీ ఆ సాంగ్ జరిగినప్పుడు శేఖర్ మాస్టర్ అనుకుంటే కొరియోగ్రాఫర్. అవునవును, శేఖర్ మాస్టర్. సో మాస్టర్ అప్పుడు మాకు కామెడీ స్టార్ జడ్జ్ గా చేసేవాళ్ళు అన్నమాట. ఆయన ఆ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు మాస్టర్ ఎవరు వచ్చారని అంటే చిరంజీవి గారు వచ్చారన్న. అప్పుడు దూరం నుంచి చూసాం అంతే. ఆయన ఇంకా మళ్ళీ దగ్గరగా వెళ్ళి కలిసే టైం రాలేదు. ఆయన అప్పుడు బిజీగా ఉన్నారు, మనం వెళ్ళి డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి వెళ్ళలేదు అంతే. అంటే ఏదైనా రాసి పెట్టి ఉండాలంటే మనం మీరు అలాంటి వ్యక్తి దగ్గర అవ్వాలంటే ఇంకేదైనా బెస్ట్ ఆఫర్ తో దగ్గర అవ్వచ్చేమో. మేబీ దేవుడు ఎప్పుడు రాసి పెడతారు మనకు తెలియదు కదా. అవును, అదే. సో బేసిక్ గా ఏంటంటే ఆయన్ని ఎక్కువగా అభిమానించే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన యాక్టింగ్ కి, డాన్స్ కి, ఆయన మూవీస్ కి ఫ్యాన్స్ అయిన వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత మాట్లాడుకుంటే సేవా కార్యక్రమాలు, అవునవును, ఆయన చేసే సేవా కార్యక్రమాలు ఎంతో మంది ప్రాణాలను కాపాడాయి. బ్లడ్, ఐస్ అండ్ ఇంకా చాలా ఎస్పెషల్లీ చెప్పుకోవాలంటే మొన్న కరోనా సిచ్యువేషన్ లో కూడా ఆక్సిజన్ బ్యాంకులు అయితే ఏంటి, అంతకుముందు చాలా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఆయన చేసే సహాయం ఎప్పటికీ మర్చిపోలేరని ఎంతో మంది అంటూ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా అలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారా? మనం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ కూడా ఇచ్చాం కొన్నిసార్లు. ఎన్నిసార్లు ఇచ్చింటారు? ఒక 2 times. మనకున్న పర్సనాలిటీకి 2 సార్లు తీసుకోరు కదా. సో ఒక 2 times బ్లడ్ ఇవ్వడం జరిగింది. సో బేసిక్ గా మనం స్క్రీన్ మీద కనిపిస్తే హీరో లాగే చూస్తాం, కానీ ప్రజల మనిషిలా కనిపిస్తేనే స్టార్ లా చూస్తాం. అందుకే ఆయన మెగా స్టార్ అయ్యారు. సో ఆయన ఓన్లీ యాక్టర్ మాత్రమే కాదు, అభిమానులకి అన్నయ్యలు అంటాడు, ఆపదలో ఆదుకున్న వాళ్ళకి ఆపద బాంధవులు అంటాడు, తప్పు చేసి దండించే మాస్టర్లు అంటాడు, మన ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్లు అంటాడు. ఇంకా అంతకన్నా ఏం చెప్పగలం ఆయన గురించి. ఆయన సినిమాల్లో ఇప్పటి వరకు మీరు చూసిన వాటిలో మళ్ళీ 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 పెట్టుకొని చూడాలి అనిపించే మూవీ అంటే బాస్ ఇప్పుడు సినిమా చూడాలి, నాకు మూడ్ బాగాలేదు లేకపోతే మూడ్ బాగుంది అనేలా ఏ సినిమా మీరు ఎక్కువగా ఇష్టపడతారు? బాస్ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ ఏంటంటే ఠాకూర్ సినిమా. నాకు అసలు ఆయన లాస్ట్ డైలాగ్ చెప్పడం కానీ, ఆయన నడుస్తున్నప్పుడు వచ్చే బీజిఎం కానీ, అసలు ఠాగూర్ అల్టిమేట్ సినిమా నాకు. అదొకటి, ఇందిరా సినిమా ఒకటి నాకు చాలా చాలా ఇష్టం అసలు. ఆ తర్వాత ఆయన బాగా కామెడీ పండించి జై చిరంజీవిలో మంచి మంచి కామెడీ చేస్తాడు ఆయన. ఆ కామెడీ టైమింగ్ జై చిరంజీవిలో వేరే లెవెల్ ఆయన. అసలు ఆయన ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క వేరియేషన్ చూపించుకుంటూ వెళ్ళిపోయారు. అసలు మన ఒక ఇండస్ట్రీకి ఒక లైబ్రరీ అంటాడు ఆయన. తిప్పుకుంటూ చదువుకుంటూ పోతే మనం బోల్డ్ లెసన్స్ నేర్చుకోవచ్చు. ప్రతి పాత్రకి కూడా జీవం పోస్తారంటారు. అంటే క్లాస్, మాస్, అంటే మామూలుగా అతను మాస్ పండించడంలో సూపర్. అంటే చాలా కామన్గా జీవించేసినట్లుగా డైలాగ్ చెప్పడం కానీ, ఆ మేనరిజమ్స్ కానీ ఉంటాయి. దట్ సేమ్ టైము కొంచెం ఆయన క్లాస్ పండించడంలో కూడా చాలా సినిమాల్లో చూసాం. క్లాసు మాస్, అందుకే ఎవరు తేడా లేకుండా బాస్కి ఫ్యాన్స్ అయింది. ఎందుకంటే ఆయన క్లాసు మాస్ అన్ని ఆడియన్స్ మెప్పించేలా చేస్తాడు ఆయన. సో అందుకే స్టిల్ మెగాస్టార్, ఆ పేరు చెక్కు చదరలా ఆయనకి. రీ రిలీజ్ ల ట్రెండ్ కూడా నడుస్తుంది ఇప్పుడు. రీసెంట్ గా జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ అయింది, చూసారా? నేను బేసిక్ గా వెళ్దాం అనుకున్నాం. ఆ టైంలో కరెక్ట్ వరుసగా షూట్స్ నాకు. సో వెళ్దాం అని చెప్పి మా ఫ్రెండ్స్తో అప్పుడు మేము యాక్చువల్ టికెట్ బుక్ చేసుకున్నాం, కానీ మా ఫ్రెండ్స్ వెళ్ళారు, నేను దురదృష్టవశాత్తు వెళ్ళకపోయా. నేను ఇంకా షూట్లో ఉండిపోయా. ఇంకా అంటే ఏ సినిమా మళ్ళీ రిలీజ్ చేస్తే బాగుండు అని మీరు అనుకుంటున్నారు? నేను పక్కా చెప్తా, ఠాగూర్ సినిమా రిలీజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా షూట్ ఉన్నా సరే వెళ్ళిపోతా. అంత ఇష్టం నాకు ఠాగూర్ సినిమా అయింది. ఠాగూర్, ఇంద్ర రెండు రిలీజ్ చేస్తే తిరుపతి. ఓకే. సో మెగా ఫ్యామిలీలో ఇంకెవరైనా కలవడం జరిగిందా? మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ గారిని కలవడం జరిగింది. అది రామ్ చరణ్ గారిని కలవడం అసలు బిగ్ బాస్ సీజన్, లాస్ట్ సీజన్ 8లో ఆయన వచ్చారు. లాస్ట్ ఎపిసోడ్కి ఆయన వచ్చారు. అప్పటికి ఆయన మాలలో ఉన్నారు. సో ఆయనతో ఫోటో దిగాలని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నేను కూడా ఫోటో దిగుదామని చెప్పి ఆ సెట్లో 2 గంటల పాటు నిలబడ్డా, ఆయన బయటకు వస్తే నిలబడదామని. సో ఆయన మెట్లు దిగి కిందకు వచ్చారు, బౌన్సర్స్ అందరూ వచ్చేసారు. అప్పుడు మెయిన్ వాళ్ళు ఉంటారు కదా పోలీసులు, వాళ్ళు ఫోటో దిగుతున్నారు.
నేను ఫోటో దిగడానికి వెళ్తుంటే ఇప్పుడు వద్దు సార్ బిజీ ఉన్నారు వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇంకా నన్ను పక్కకు వస్తారనమాట. సర్లే తర్వాత ఎప్పుడో దిగుదాంలే దాన్నే ఉందని అనుకున్నప్పుడు నేను అలా సైడ్కి ఉన్నా, ఆయన బయటకు వెళ్ళిపోయాడు బౌన్సర్ మధ్యలోంచి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి హరి అని పిలిచాడు అనమాట. ఓకే, నాకే నమ్మొద్దు కాల, మనల్ని కాదులే అనుకున్నాడు. బౌన్సర్లు హరి సార్ పిలుస్తున్నారని సార్. అప్పుడు బౌన్సర్లు అందరూ దారిస్తే నేను వెళ్తే రా హరి అని చెప్పి భుజమ చేసి ఫోటో దిగాడు ఆయన. అది నేను అసలు ఎంతమంది చెప్పాను ఆ రోజు. ఆయన నన్ను పేరు పెట్టి పిలవడం, పిలిచి ఫోటో ఇవ్వడం ఏంటంటే, మీరు ఎలా అంటే అంతకుముందు ఏమైనా పరిచయం కలవడం? ఆయన షోలు చూస్తాడు అనుకుంటాం అవి. ఓకే, అది అసలు ఆయన ఎలా గుర్తుపట్టాడు కూడా నాకు తెలియలే. హరి అని పిలిచాడు అనగానే ఇంకా పరిగెట్టుకు వెళ్ళా. షాక్ లో ఉండుంటారు. మామూలు షాక్ కాదు అసలు. ఆయన భుజం మీద మనం ఫోటో దిగడానికి వెళ్ళిన వాళ్ళు మనల్ని పిలిచి ఫోటో ఇచ్చారు అని అంటే నిజంగా ఆయన అసలు రామ్ చరణ్ అనే వ్యక్తి ఎంత మంచోడంటే అది మనం చెప్పలేం. అసలు ఈయన లక్షణాలు వచ్చాయని అని చెప్పి తండ్రికి తగ్గ తనయుడు అంటారు. ఇంకా నాకు అసలు రామ్ చరణ్ చాలా మంచోడండి అసలు. బేసిక్గా ఆయన చూసే ఆయన హీరో కన్నా ఇంకా అంతకు మించి ఆయన సూపర్ హీరో. అంటే బేసిక్గా ఆయన పెంపకం అనుకోవచ్చు, లేకపోతే చిన్నప్పటి నుంచి ఆయన చేసేటువంటి పనులు, లేకపోతే మీరు అదే అంటే లక్షలాది మంది ఎంతోమంది అభిమానులు కలవడానికి వస్తే కూడా వాళ్ళ ఊరి పేరు, వాళ్ళ పేరుతో సహా ఆయన్ని పిలిచి ఆప్యాయంగా దగ్గర తీసుకొని ఎలా ఉన్నావు అని చెప్పి ఫొటోస్ దిగడం, అందరూ కూడా అలాగే చెప్తారు. అంటే అందరూ కూడా తండ్రికి తగ్గ తనయుడు, ఇంకా తండ్రి కన్నా ఎక్కువగానే అందరినీ రిసీవ్ చేసుకోవడంలో కూడా ఆయన ముందుంటారని చాలా మంది అంటుంటారు. ఇప్పుడు మీరు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. సచ్ డౌన్ టు ఎర్త్ పర్సన్ ఆయన. ఆయన పుట్టడం గోల్డెన్ స్పూన్ అంటే అంటాం కదా మనం, గోల్డెన్ స్పూన్ అయినా కూడా పుట్టారు కదా. ఆయనకి ఒకరిని పిలవాల్సిన అవసరం లేదు, ఒకరిని లెక్క చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఒక అభిమానం వచ్చాడంటే పిలిచి ఇవ్వడం సంస్కారం. అది ఆయన నేర్చుకున్నారు, ఆయన నేర్పారు అంతే.